శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు మాఘమాసపు సోమవారం పవిత్రమైనటువంటి ఈ కథను భక్తి శ్రద్ధలతో ఆలకించి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం పొందుదాం. పూర్వం శ్వేతుడనేటటువంటి ఒక మహాముని ఉండేవాడు. ఆయన అల్పాయుష్కుడు. ఆ విషయం తెలుసుకున్నటువంటి శ్వేతముని తనకు చిరంజీవిత్వం కలగాలి అని చెప్పి భావించి కొండ గుహలలో నివసిస్తూ అక్కడే ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించుకుంటాడు. రుద్రాధ్యాయంతో ప్రతినిత్యము కూడా ఆ లింగానికి పూజలు అభిషేకాలు చేస్తూ పరమేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధించసాగాడు. అలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత శ్వేతుడికి ఆయుష్ తీరిపోగా అక్కడకు యమధర్మరాజు వస్తారు. యముణ్ణి చూసినటువంటి శ్వేతముని ఏమాత్రం కొంచెం కూడా భయపడకుండా త్రయంబక మంత్రాన్ని నియమనిష్టగా జపిస్తూ మృత్యువు నన్నేమీ చేయలేదని చెప్పి ధైర్యంగా ఉంటాడు. అప్పుడు శ్వేతముని దగ్గరకు వచ్చినటువంటి యముడు గంభీరంగా, శ్వేతముని, నీ ఆయుర్దాయం ఈ రోజుతో ముగిసిపోయింది, ఇక లేచిరా. నాకిప్పుడు శివారాధనతో ఎలాంటి పని లేదు. త్రిమూర్తులు కూడా నేను తీసుకువెళ్ళాలి అని అనుకున్న వాడిని ఎవ్వరూ రక్షించలేరు, కాబట్టి మర్యాదగా లేచిరా అంటూ గట్టిగా పిలుస్తాడు. యముడి మాటలు వినగానే శ్వేతమునికి మనసులో కాస్త భయం కలుగుతుంది. దుఃఖంతో, శంకర, శరణాగత వత్సల, దీనబంధు, నన్ను రక్షించు తండ్రి అంటూ ప్రార్థించి కొంత ధైర్యాన్ని తెచ్చుకుంటాడు. ఇక వెంటనే యముడితో, ధర్మరాజా, నన్ను తీసుకుని వెళ్ళడం వలన మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు కదా. మహాదేవుడి లింగాన్ని నేను ప్రతినిత్యం పూజిస్తూ ఉన్నాను, ఆయన్నే నమ్ముకొని ఉన్నాను. నాకు ఎలాంటి భయమూ లేదు. నాలాంటి శివభక్తులను ఆ పరమేశ్వరుడే తప్పకుండా రక్షిస్తాడు. శివభక్తుడికి బ్రహ్మ రాసినటువంటి రాత కూడా నిరుపయోగమవుతుంది అని ఆ పరమేశ్వరుడే వరాన్ని ఇచ్చాడు. శ్వేతుడి సమాధానం విన్నటువంటి యముడికి ఆగ్రహం ముంచుకొస్తుంది. తీక్షణమైనటువంటి కోరలతో భయంకరమైనటువంటి సింహనాదం చేస్తూ తనకు ఎదురు సమాధానం చెప్పినటువంటి ఆ శ్వేతమునిని తన పాశంతో బంధిస్తాడు. ఓయి శ్వేత, ఇదిగో నిన్ను ఇలా బంధించి నేను ఇప్పుడే తీసుకుని వెళుతున్నాను. ఇప్పుడు నిన్ను ఆ శంకరుడు ఎలా రక్షిస్తాడో నేను చూస్తాను. అసలు ఆ మహాదేవుడు ఎక్కడ ఉన్నాడయ్యా? మహాదేవుడు ఎక్కడా, నేనెక్కడా? నీ శంకరుడు ఎక్కడున్నాడు? పిలువు ఒక్కసారి. నేను మృత్యుదేవతను. నాకసలు ఎదురే లేదు. నేనెవ్వరికీ భయపడేవాడిని కాదు. నీవు ఇన్నాళ్ళు పూజించినటువంటి ఇదిగో ఈ శివలింగం ఉంది చూడు, ఈ శివలింగం కూడా నిన్ను ఏమాత్రం రక్షించలేదు. కాబట్టి ఇక నువ్వు ఈ పూజలు అభిషేకాలు చేసి ఎలాంటి ప్రయోజనం లేదు అంటూ దురహంకారంతో పలికి శ్వేతుణ్ణి బంధించి అతని ప్రాణాలు తీయబోతూ ఉంటాడు. అంతలో త్రయంబకుడైనటువంటి పరమేశ్వరుడు పార్వతీదేవితో, నందితో, ప్రమద గణాలతో శ్వేతుడు పూజించినటువంటి ఆ శివలింగం నుండి ఆవిర్భవిస్తాడు. మహాభీకరంగా ఎంతో క్రోధంతో ఉన్నటువంటి పరమేశ్వరుడి ఉగ్ర రూపాన్ని చూసి గుండె ఆగిపోయినంత పనవుతుంది యముడికి. ఒక్కసారిగా భయంతో కిందపడి మరణిస్తాడు. ఇక శ్వేతుడు తన ఇష్టదైవాన్ని ప్రత్యక్షంగా దర్శించినటువంటి కారణంగా ఆనందంతో, శంకర, హరహర మహాదేవ, శరణు శరణు అంటూ ప్రార్థిస్తాడు. సమవర్తి అయినటువంటి యముడు మరణించడంతో దేవతలందరూ ఎంతో ఆందోళన చెందుతారు. ధర్మం అస్తవ్యస్తమవుతుందని చెప్పి భావించి అందరూ కలిసి యముడిని బ్రతికించమని చెప్పి పరమేశ్వరుణ్ణి కోరుకుంటారు. దేవతల విన్నపాన్ని మన్నించినటువంటి పరమేశ్వరుడు తన కంటి చూపుతో యముణ్ణి తిరిగి బ్రతికిస్తాడు. తననే త్రికరణ శుద్ధిగా నమ్ముకున్నటువంటి శ్వేతమునిని కరుణించి ఆయనకు చిరంజీవిత్వాన్ని అనుగ్రహిస్తాడు. ఒకనాడు కైలాస శిఖరం మీద శివపార్వతులిద్దరూ వినోదంగా, సంతోషంగా ముచ్చటించుకుంటూ ఉంటారు. వారి పాదాల వద్ద ఉపమన్యుడు, భృంగి, నందికేశ్వరుడు మొదలైనటువంటి ప్రమదులందరూ ఆ పరమేశ్వరుని యందే తమ యొక్క శుద్ధమైనటువంటి మనసును కేంద్రీకరించి స్వామిని సేవిస్తూ ఉంటారు. ఆ సమయంలో నారద మహాముని కైలాసానికి వస్తారు. రాగానే ఆది దంపతులకు సాష్టాంగ నమస్కారం చేసి 2 చేతులు కట్టుకొని వినయంగా నిలబడతాడు. చంద్రశేఖరుడు తన వెన్నెల వంటి కంటితో నారదుణ్ణి చల్లగా చూస్తాడు. అంబికాదేవి, నారదా, నీవు భూలోకానికి వెళ్ళి వచ్చావు కదా, అక్కడి విశేషాలు స్వామివారికి విన్నవించయ్యా అని అంటుంది. అప్పుడు నారద మహర్షి, స్వామి, ఎందువలనో తెలియదు కానీ భూమిపై శివభక్తి సన్నగిల్లిపోయింది. కొందరైతే కేవలం శివాచారాలలో మునిగి శైవేతరులతో కనీసం మాట్లాడటం కూడా మానివేసి శివతత్వాన్ని ప్రచారం కూడా చేయడం లేదు.
కొందరైతే కేవలం లౌకిక జీవనంలో మునిగిపోయారు. ఇక మరికొందరు బ్రహ్మానందంలో మునిగి తమని తాము మరిచి సమాజానికి ఉపయోగపడకుండా పోయారు. ఏమైతేనేమి తమ భక్తి తత్వము సంపూర్ణమైనటువంటి ఈ సమాజానికి తెలియడం లేదు. అందువలన మానవులందరూ లింగస్థల, జంగమస్థల, ప్రసాద స్థలములను స్వీకరించి మహాభక్తులై ఉండేటటువంటి నిమిత్తం తమరు ఒకసారి భూలోకంలో అవతరించక తప్పదు. మహాదేవుడైనటువంటి పరమేశ్వరుడు అనురాగ చిత్తుడై నారదుడు చెప్పినటువంటి ఆ మాటలన్నీ విని ఇలా అంటాడు: నారదా, నీ కోరిక ప్రకారం భూలోకంలో తప్పకుండా అవతరించవలసిందే. అయితే నాకు నందీశ్వరునికి రవ్వంత కూడా భేదం లేదు. ఆ కారణంగా నా పక్షాన నందిని భూలోకానికి పంపిస్తున్నాను. పార్వతీదేవి ఆ మాటలు విని చిరునవ్వు నవ్వి, నాదా, అసలు మీరు ఈ విధంగా అనడంలో ఆంతర్యం ఏమిటి? నిజంగా నందీశ్వరుడు మీరు ఒక్కరేనా? లేక భక్త పరాధీనులు కాబట్టి నేను నా భక్తుడు ఒకటే అనేటటువంటి అర్థంలో ఈ మాటను అన్నారా అని ప్రశ్నిస్తుంది. అది విన్నటువంటి పరమేశ్వరుడు, నారదుడు, పార్వతీదేవి ఇద్దరూ వింటూ ఉండగా ఇలా అంటాడు: దేవి, నీవు చెప్పింది కూడా నిజమే. భక్తుని శరీరమే నా శరీరం. నాకు భక్తునికి కించిత్ భేదం కూడా లేదు. అందుకని అలా అన్నాను. అంతేకాకుండా ఇంకొక కథ కూడా ఉంది, శ్రద్ధగా ఆలకించండి. పూర్వం కొన్ని యుగాల కింద శిలాదుడు అనేటటువంటి మహాముని శ్రీశైలానికి నైరుతి భాగంలో కఠోరమైనటువంటి తపస్సును చేశాడు. ముందు కందమూలాలు ఆహారంగా తీసుకుంటూ తపస్సును చేసేవాడు. ఆ తరువాత అది మానివేసి రాళ్లు తిని ఆకలి చంపుకొని ఘోరమైనటువంటి తపస్సును చేశాడు. అప్పుడు నేను ప్రత్యక్షమై వరం కోరుకోమని అడిగాను. శిలాదుడు నన్ను చూసి పులికితాంగుడై సాష్టాంగ నమస్కారం చేసి ఎన్నో విధాలుగా స్తుతించి, స్వామి, నాకు పుత్ర సంతానం కలిగే విధంగా వరాన్ని ప్రసాదించవలసింది అని చెప్పి వేడుకున్నాడు. నేను తదాస్తు అన్నాను. అప్పుడు శిలాదుడు, మహాదేవా, కేవలం కొడుకు కలిగితే సరిపోదు కదా, అతను శివభక్తితో తరించాలి. వాడు తద్భిన్నంగా ఉంటే మాత్రం నేను సహించలేను స్వామి. తలనైనా సరే తప్పకుండా నరికి వేస్తాను. అందుకని మీరే అతనికి అండగా నిలవాలి అని చెప్పి వేడుకుంటాడు. అది విని నేను సంతోషించాను. అప్పుడు ఒకసారి నందీశ్వరుని వంక చూశాను. ఎందుకంటే సృష్టికి ముందే నా అంశ వృషభ రూపంలో ఉంటుంది. అది కృతయుగంలో 4 పాదాల మీద, త్రేతాయుగంలో 3 పాదాల మీద, ద్వాపర యుగంలో 2 పాదాల మీద, కలియుగంలో ఒకే పాదం మీద చరిస్తూ ఉంటుంది. ఈ అంశయే ద్వితీయ శంభుడు. అలాంటి నందీశ్వరుని చూసి నీవే శిలాదునికి కొడుకగా పుట్టాలి. నీవు లోకంలో పరమేశ్వరుడనేటటువంటి పేర ప్రసిద్ధి చెందాలి అని అన్నాను. నా కోరిక ప్రకారం నందీశ్వరుడు అయోనిజుడై శిలాదుని ఎంట పుట్టాడు. అతనికి నందికేశ్వరుడు అనేటటువంటి పేరు పెట్టారు. నందికేశుడు జన్మించినప్పటి నుండి భక్తి క్షీరానని గ్రొల్లుతూ పెరిగాడు. గురుపద ధ్యానంతో, వేదాంత సూక్తులతో, శివాచార వర్తనంతో నా పాద పద్మాలను నిరంతరం మనసులో ఉంచుకుంటూ నందికేశుడు పెద్దవాడవుతాడు. అప్పుడు నందికేశుడు కనీ విని ఎరుగనటువంటి భయంకరమైనటువంటి తపస్సును మొదలుపెట్టాడు. ఆ వేడికి బ్రహ్మాండం గజగజ వణికిపోయింది. బ్రహ్మాది సమస్త దేవతలు భయంతో నా వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చారు. అది చూసినటువంటి నేను నవ్వుతూ, ఓరి వెర్రిజీవులారా, మీకు అసలు ఎందుకంత భయం? మీ పదవులు పోతాయనా? నందికేశ్వరుడేమి బ్రహ్మ పదవియో, విష్ణు పదవియో కోరి, లేదంటే దేవేంద్ర పదవియో కోరి ఈ తపస్సును ఆచరించడం లేదు. అందుకని మీరేమీ వణికిపోనవసరం లేదు. అతనికి నా భక్తి తప్ప వేరే ఎలాంటి కోరికలు లేవు. కావాలంటే నా వెంట రండి, ఇప్పుడే చూపిస్తాను అంటూ నేను నందికేశుడు తపస్సు చేస్తూ ఉన్నటువంటి పర్వత ప్రాంతానికి బ్రహ్మాది దేవతలతో సహా అక్కడకు వెళ్ళాను. నందికేశుడు కన్నులు తెరిచి నన్ను చూశాడు. అప్పటి వరకు నేను అతని మనసులో స్థిరంగా ఉన్నాను. ఇప్పుడు ఎదుటనే ఉన్నాను. ఇలా ప్రత్యక్షం కావడం చూసి అతని శరీరం పులకించింది. నందికేశ, నీకు కావలసినటువంటి వరాన్ని కోరుకో అని అన్నాను. అది విన్నటువంటి నందికేశుడు, స్వామి, పెన్నిది లభించినప్పుడు మన్ను అడిగేటటువంటి అవివేకి ఎవరైనా ఉంటారా? నాకు నీ దర్శనం లభించింది. అందుకే ఈ తపస్సు చేశాను. వేరే నాకు ఎలాంటి పదవులు గిదవులు ఏవీ అవసరం లేదు. నిర్మలమైనటువంటి భక్తిని నాకు ప్రసాదించండి అని అన్నాడు. అది విన్నటువంటి నేను నందికేశుణ్ణి గాఢాలింగనం చేసుకున్నాను. నాయనా నందికేశ, నీ ఆలింగన సుఖం నాకెప్పుడూ లభించే విధంగా నిన్ను నేను వాహనంగా చేసుకుంటున్నాను.
పూర్వం నీవే నా వాహనానివి అని చెప్పి నేను నందికేశునికి ప్రమద గణాధిపతిగా పట్టం కట్టాను. సర్వజ్ఞత్వాన్ని ప్రసాదించాను. నా వెంట బ్రహ్మ విష్ణు దేవేంద్రాది సమస్త దేవతలు అది చూసి నందికేశునికి సాష్టాంగ నమస్కారాలు చేశారు. నందికేశుడు వారిని దయతో చూశాడు. ఈ విధంగా దేవతలందరూ తమ తమ భయాలను పోగొట్టుకున్నారు. శ్రీశైల నైరుతి ప్రాంతంలో నందీశ్వరుడు తపస్సు చేసినటువంటి ఆ ప్రదేశానికి నాటి నుండి నంది మండల అనేటటువంటి పేరు వచ్చింది. అక్కడకు వచ్చినటువంటి సమస్త జీవజాలము మోక్షాన్ని పొందగలిగే విధంగా నేను అనుగ్రహించాను. ఇలాంటి నందికేశుని చరిత్ర విన్నవారు, వినిపించిన వారు స్థిరబుద్ధి, దృష్ట అదృష్ట సమస్త సిద్ధులు, వాక్శుద్ధి, భక్తి సంపద తప్పకుండా పొందగలుగుతారు. దేవి, ఇలాంటి నందీశ్వరుడు సాక్షాత్తు నేనే అంటూ పరమేశ్వరుడు నారద పార్వతులు వినగా ఈ విధంగా చెప్పాడు. అప్పుడు ఈ కథంతా వింటున్నటువంటి పార్వతీదేవి ఇంతటి నిరహంకారము, సదాచారము, నిరంతర భక్తి, ప్రభుభక్తి, సిద్ధ పాండిత్యము, నిత్య సత్యము, సౌకుమార్యము, ఆత్మతత్వము, విశుద్ధ చరిత్రము, పుణ్యగోత్రము, ఇంతటి మంగళకరమైనటువంటి మూర్తి కీర్తి నందికేశునికి తప్ప మరెవ్వరికీ లేవు. అందుకే నందీశ్వరునికి తప్ప మరెవ్వరికీ మిమ్మల్ని మోయగలిగేటటువంటి శక్తి కూడా లేదు స్వామి. ఇతను సాక్షాత్తు మీ అంశయే అంటూ పరమేశ్వరునితో చెబుతుంది. విన్నావా నారద, నందికేశుని ఘనత అంటూ పరమేశ్వరుడు నారదునితో అంటాడు. ఇలా పరమేశ్వరుని దయార్థ చిత్తంతో తలమునకలైనటువంటి నందికేశుడు భయము, సిగ్గు, సంతోషము వెల్లివిరిసేటటువంటి చూపులతో తనకు ఆభరణ ప్రాయములుగా కాగా శరీరము పులకించి కంటి వెంట ఆనంద బాష్పాలు రాలుతూ ఉండగా పరమేశ్వరుని శరణుజొచ్చి చేతులు జోడించి తలపై పెట్టుకొని పరమేశ్వరుణ్ణి కొనియాడాడు. అప్పుడు అంబికాదవుడు నందికేశుని దగ్గరకు తీసుకొని ప్రేమతో ఇలా అంటాడు. నాయనా నందికేశ, నీకు నా తత్వాన్ని గురించి లోగడ ప్రబోధించాను కదా. పార్వతీదేవి కన్నా, ప్రమదగణం కన్నా నా గురించి నీకే ఎక్కువ తెలుసు. అందుకే నీకు సర్వజ్ఞుడు అనేటటువంటి పేరు పెట్టాను. ఈ తత్వం వేద స్మృతులకు మూలం. ఇదే ధర్మశీలం, ఇదే విమలాచారం, తత్వసారం, సుమహతత్వం. దీనివల్లనే కృతార్థత్వం పొందవచ్చు. ఇదే ఆదిపదం అని నా భక్తితత్వం వల్లనే భూలోకంలో ప్రచారం చెందవలసి ఉంటుంది. అందువలన నీవు మానవ లోకానికి వెళ్ళవలసి ఉంది. అక్కడ ద్వితీయ శంభుడనేటటువంటి పేరుతో నీవు ప్రసిద్ధి చెందాలి. లోక శ్రేయస్సు కొరకు, భక్త శ్రేయస్సు కొరకు మా కోరిక నెరవేరే విధంగా నీవు మానవ రూపంలో పుడమిని పావనం చేయడానికై బసవుడు అనేటటువంటి పేరుతో వెళ్ళు. నందికేశుడు ఆ మాటలను అన్నీ ఆలకించి ఇలా అంటాడు. స్వామి, మీ ఆజ్ఞ ఎలాంటిదైనా సరే శిరసా వహించి నేను తప్పకుండా చేస్తాను. దానికి ఇంత దూరం చెప్పాలా? భూలోకానికి మాత్రం మీరు కదా కర్త. అలాంటప్పుడు నాకు కైలాసమైతేనేమి, భూలోకమైతేనేమి, ఇందున్న అందున్న ఎందున్నా మీ అందే నేనున్నట్లు స్వామి. నందికేశుని యొక్క ఆ వినయ వాక్యాలు విని స్వామివారు ఇలా అంటాడు. నాయనా నందికేశ, నేను మాత్రం నీకు దూరంగా ఉంటానా? గురులింగ రూపంలో వచ్చి పరమతత్వార్థాలన్నీ నీకు బోధిస్తాను. ప్రాణలింగ రూపంలో నీ శరీరాన్ని, ప్రాణాన్ని వదలకుండా ఉంటాను. జంగమ రూపాన్ని దాల్చి వేడుకతో నీతో పాటే కలిసి ఉంటాను. నీ తనువు, మనవు, ధనము వ్యర్థము కాకుండా నాకే చెందే విధంగా చేసుకుంటాను. నాకు ప్రమదులు ప్రాణ సమానులు. ఆ సమస్త ప్రమదగణానికి నీవు ప్రాణానివి. అలాంటి నీకు నాకు దూరం అనేది ఒక్క క్షణం కూడా ఎన్నడూ ఎక్కడ ఉండదు అంటూ ఈ విధంగా పలికినటువంటి పరమేశ్వరుని మాటలను విని నందీశ్వరుడు తనువెల్లా చేతులైనట్లుగా ఆ ప్రభువుకు నమస్కరించి తిరిగి భూలోకానికి ప్రయాణం కట్టాడు. సరిగ్గా అదే కాలంలో ఇక్కడ భూమి మీద శ్రీశైలానికి పశ్చిమ దిక్కున కర్ణాటక దేశంలో హింగులేశ్వర భాగవాటి అనేటటువంటి అగ్రహారం ఉండేది. అందులో మండెగ మాదిరాజు అనేటటువంటి ఆయన ఉండేవాడు. అతని భార్య మాదాంబ మహాసాధ్వి. నిరంతరం కూడా శివాచారంలోనే జీవితాన్ని గడిపేటటువంటి ధన్య, ధర్మం రూపు చెందే విధంగా కనబడేటటువంటి ఉత్తమురాలు. అయితే సమస్త ఐశ్వర్యాలు ఉన్నా కూడా కొడుకులు లేకపోవడంతో ఆమె విచారగ్రస్తురాలై ఎప్పుడూ దిగులుతో ఉండేది. ఎన్నో నోములు నోచి విసిగిపోయింది. చివరకు శైవోత్తములు కామ్యార్థ సిద్ధికి నందికేశ్వర స్వామి వ్రతాన్ని సర్వోత్తమమైనది అని చెప్పడంతో ఆమె గుడికి వెళ్ళి అక్కడ నందీశ్వరునికి సాష్టాంగ ప్రణామం చేసి, సర్వజ్ఞ
దయాంబోధి నందీశ్వర అంటూ స్వామిని పొగిడి నందీశ్వరుని యొక్క వ్రతాన్ని ప్రారంభించింది. సోమవారంతో ప్రారంభించి వరుసగా 9 దినాలు వ్రతం చేసింది. ఆ తరువాత నందికి మజ్జనం చేయించి గంధ పుష్పాలతో పూజ చేసి వస్త్రాలు కప్పి గజ్జలు, అందెలు, గంటలు మొదలైనటువంటి ఆభరణాలతో అలంకరించి ముఖాన పట్టము, బంగారు కొమ్ములు పెట్టి ధూపదీపాలతో అర్చించి పంచభక్షాలు పెట్టింది. తర్వాత పులగం నందికి ఆరగింపచేసి కలకండ నెయ్యి కలిపి స్వామికి తినబెట్టింది. ఇలా నందికి అర్చన చేసి పరమ మహేశ్వరులకు సపర్యలు చేస్తుంది. నందీశ్వర, నవనందినాథ, ఇందుకలాధరుని వాహనానివి నీవు, నీ వంటి సద్భక్తుడు నీ దయతో నాకు కొడుకుగా పుడితే నీ పేరే పెట్టి పిలుచుకుంటాను స్వామి అంటూ నందికి మనవి చేస్తుంది. అప్పుడు సమస్త జనులు చూస్తూ ఉండగా నంది మాదాంబకు ప్రసాదాన్ని అందించింది. మాదాంబ ఆశ్చర్యము, ఆనందాన్ని పొంది ఆ ప్రసాదాన్ని స్వీకరించి ఇంటికి వెళ్ళింది. మాదాంబకు నందీశ్వరుని యొక్క అనుగ్రహం వల్ల పూర్వం కన్నా కూడా ఎక్కువ శుభాలు కలిగేలా ఉంటాయి. శుభ శకునాలు కనిపిస్తాయి. ఈలోగా నందీశ్వరుడు భూలోకానికి వస్తాడు. వచ్చి మాదాంబ వ్రత విధానం అంతా గమనిస్తాడు. నేను వస్తున్నటువంటి పనికి చక్కగా అనుగుణంగానే మాదాంబ నన్ను కొడుకు కావాలని చెప్పి కోరుకుంది. ఆహా, ఏంటి చిత్రం, తలచినటువంటి పనికి తగినటువంటి అవకాశం లభించిందే అని అనుకొని నందికేశుడు మాదాంబ గర్భంలోకి ప్రవేశిస్తాడు. తక్షణమే మాదాంబకు గర్భ చిహ్నాలు కనిపిస్తాయి. అమృతాంశుడైనటువంటి పుత్రుడు మాదాంబ గర్భాన ప్రవేశిస్తాడు. అలా క్రమంగా ఆమెకు 9 నెలలు నిండుతాయి. అయితే లోపల ఉన్నటువంటి నందీశ్వరుడు మాదాంబ గర్భ కుహరంలో సమాధి స్థితిలో సిద్ధ పద్మాసనంలో విశుద్ధాత్ముడై ఉండిపోతాడు. ఇదేమిటి, ఎంతకు కూడా గర్భశిశువు భూమి మీదకి రావడం లేదు, అలాంటిది పూర్వం ఎప్పుడైనా విన్నామా కన్నామా అంటూ మిత్రులు, శత్రువులు అందరూ భయపడి పారిపోతూ ఉండేవారు. అయితే శిశువు మాత్రం కుండలి యోగస్థుడై నిరంతర శివధ్యాన తత్పరుడై 3 సంవత్సరాల పాటు మాతృగర్భంలోనే ఉండిపోయాడు. అప్పుడు మాదాంబ ఆ గర్భ శిశువును మోయలేక దిగులుతో మళ్ళా నందికేశుని గుడికి వెళ్ళి, లోకంలో అసలు ఎవరైనా 9 నెలలకే నీళ్లాడతారు కదా స్వామి, 3 ఏళ్ళు అయిపోయింది, దుర్భరమైనటువంటి ఈ గర్భం నాకు కర్కటి గర్భంగా మారిపోయింది, చాలు చాలు, నీ వరాలు నాకిక చాలయ్యా, నాకు ఈ గర్భము వద్దు, ఏమి వద్దు అంటూ ఎంతో దిగులుతో విన్నవించుకుంటుంది. మాదాంబ తిరిగి గృహానికి వచ్చి పడుకోగానే ఆమెకు ఒక కల వస్తుంది. అందులో నందీశ్వరుడు జంగమ లింగ వేషం ధరించి, మాదాంబ, నీ గర్భస్థ శిశువు సామాన్యుడననుకున్నావా? పరమశివుని ఆజ్ఞపై భూలోకానికి వస్తున్నటువంటి నందికేశుడు, అది వృషభము, శిలాదుని పుత్రుడు, భక్త హితార్థమై నీకు పుత్రుడుగా ప్రభవిస్తున్నాడు. ఇక దిగులు చెందనవసరం లేదు. పుట్టిన వెంటనే శిశువుకు బసవడు అనేటటువంటి పేరు పెట్టు అని చెప్పి అంతర్ధానమవుతాడు. మాదాంబ మేలుకొని వచ్చినటువంటి కలను తలుచుకొని, ఆహా, సాక్షాత్తు ఆ నందికేశుడే స్వప్నంలో ప్రత్యక్షమయ్యాడు, నా జన్మ ధన్యమైంది అంటూ పరమానందపడుతుంది. బంధుమిత్రులందరూ కూడా అది విని ఆశ్చర్యపోతారు. అప్పుడు పరమేశ్వరుడు గర్భశిశువును ఉద్దేశించి, ఏమి నందికేశ, వచ్చినటువంటి పనిని మరిచిపోయి లోపలే ఉండిపోయావు అని అనగానే పద్మాసనస్థుడైనటువంటి ఆ శిశువు పరమేశ్వరునికి నమస్కరించి మాదాంబ గర్భాన ఉదయిస్తాడు. అలా శిశువు పుడుతున్నటువంటి సమయంలోనే పరమేశ్వరుడు అదృశ్య రూపంలోనే ఉండి ఆ శిశువుకు లింగధారణ చేస్తాడు. అలా నందికేశుడు బిడ్డడై పుట్టగానే బంధుమిత్రులు అందరూ కూడా ఆ శిశువును చూస్తూ ఉంటారు. అప్పుడు భస్మ రుద్రాక్షలు ధరించి రాగి కుండలాలతో త్రిపుండ రేఖలతో ఒక చేత యోగదండము, మరొక చేత గొడుగు ధరించి పరమేశ్వరుడు తాపసి వేషంలో ఆ గదిలోకి ప్రవేశించి మాదాంబను ఆశీర్వదిస్తాడు. ఎవరు స్వామి తమరు అంటూ అక్కడి వారందరూ ప్రశ్నించగా, మా ఇల్లు కప్పడి సంగమేశ్వరంలో ఉందయ్యా, నా పేరు కూలి సంగమేశ్వరుడు, వెనుకటి జన్మలో ఈ శిశువు నాకు కొడుకులే, లోకహితార్థమై ఇప్పుడు ఈమెకు జన్మిస్తున్నాడు, అందుకని ఒకసారి చూద్దామని వచ్చాను. ఇక నుండి ఈ శిశువుకు నేనే గురువును. మాదాంబ ఈ బిడ్డకు లింగార్పితం కానటువంటి ప్రసాదం ఎప్పుడూ తినిపించకూడదు, ఇదే నా ఆజ్ఞ అని చెప్పి ఆ తాపసి కూడా అదృశ్యుడవుతాడు. అప్పుడు పురిటి గది 1000 సూర్యులు వెలిగినట్లుగా వెలిగిపోతుంది. పొత్తిళ్లలో ఉన్నటువంటి ఆ శిశువు దివ్యమైనటువంటి తేజస్సుతో దగదగా వెలిగిపోతూ ఉంటాడు. అజ్ఞానం అనేటటువంటి అంధకారం విజ్ఞానవంతుడనేటటువంటి ఆ శిశువు అనేటటువంటి సూర్యుని వలన
పారద్రోలబడుతున్నదా అన్నట్లుగా ఆ కాంతి ప్రభలు గోచరిస్తూ ఉంటాయి. మాదాంబ మాదిరాజు అది చూసి పరమానందభరితులై భక్తులకు హస్త పాదోదకములతో పూజించి విభూది విడుములను ఇచ్చి అర్పిస్తారు. అప్పుడు పంచమహావాద్యములు మ్రోగుతూ ఉండగా పుణ్యాత్ముడైనటువంటి ఆ శిశువుకు బసవడు అనేటటువంటి పేరు పెడతారు. అలా బసవన్న క్రమంగా పెరుగుతూ ఉంటాడు. వెనుక చీకటి ఉంటే తనకేమిటి అన్నట్లుగా తేజోమూర్తి బసవన్న పాపగా ఉన్నప్పుడే దీపాన్ని చూస్తూ నవ్వుతూ ఉండేవాడు. లింగ ప్రసాదమే స్వీకరిస్తున్నాడా అన్నట్లుగా తల్లి స్తన్యాన్ని స్వీకరిస్తూ ఉండేవాడు. శివ సుఖామృతమును 2 చేతులతో జుర్రుకున్నట్లుగా పసిపాపడై చేతులు నాకుతూ ఉండిపోతూ ఉండేవాడు. శివపద ధ్యాన నిచేష్టావస్థలో ఉన్నట్లుగా దిగ్భ్రాంతుడై ఉండేవాడు. గాసట బీసట ప్రపంచాన్ని పారద్రోలి విజృంభించే విధంగా చేతులాడిస్తూ ఉండేవాడు. మాయా ప్రపంచాన్ని దగ్గరకు రానియనట్లుగా కాళ్ళు ఆడిస్తూ ఉండేవాడు. తాను చేయవచ్చినటువంటి పనులకు ఆలస్యమైనట్లుగా ఉలిక్కి పడుతూ ఉండేవాడు. శివానందమగ్నుడై ఆనంద బాష్పాలు జాలువారుస్తున్నట్లుగా కళ్ళ వెంట నీళ్లు కారుస్తూ ఉండేవాడు. జన్మ దుఃఖంతో రోధించేటటువంటి జీవుల మొరలు వింటున్నాడా అన్నట్లుగా ఏదో వింటూ ఉండేవాడు. శివభక్తులకు పాదాభివందనం చేస్తున్నాడా అన్నట్లుగా భూమిపై బోర్లా పడేవాడు. భూమిపై తగినటువంటి నిర్మల శివభక్తి మరలా తలెత్తుతున్నదా అన్నట్లుగా తల పైకెత్తి చూస్తూ ఉండేవాడు. పద్మాసన విధానం అభ్యసిస్తున్నాడా అన్నట్లుగా కూర్చోవడం మొదలుపెట్టాడు. తానే ద్వితీయ శంభుడనేటటువంటి అనిపించే విధంగా నంది వలె ఊగడం మొదలు పెడతాడు. వీర మహేశ్వరాచారం అంతా ఒకే చోట మూర్తీభవించినట్లుగా లేచి నిలబడతాడు. సనాతన మార్గాన్ని ఒక్కడుగు కూడా మీరకుండా నడుస్తున్నట్లుగా అడుగులు వేయడం, శివనామం చెప్పినంతనే గద్గదమైనటువంటి స్వరంతో మాట్లాడే విధంగా త్రొక్కు పలుకులు పలుకుతూ ఉన్నాడు. శివచిత్తులే శ్రేష్ఠులు అని చాటి చెప్పే విధంగా పరిగెత్తుతూ ఆడడం కూడా నేర్చుకుంటాడు. అలా ఆటల్లో కూడా బాలబసవుడు శివపూజలనే చేస్తూ ఆటలే ఆడుతూ ఉండేవాడు. బుద్ధులు ఎదిగేటటువంటి వయసులో భక్తులను శివునిగా తలవడం నేర్చుకుంటాడు. అయితే బసవన్న సర్వజ్ఞుడైనటువంటి నందికేశుడు కాబట్టి సర్వ విద్యలు కూడా ఆయనకు సహజంగానే వస్తాయి. అలాంటి బసవన్నకు 8వ ఏట తండ్రి ఉపనయనం చేయాలని చెప్పి ముహూర్తం పెట్టించగా అది విన్నటువంటి బసవన్న తండ్రితో ఇలా అంటాడు. తండ్రి, అసలు ఈ ఉపనయనం ఏమిటి? శివభక్తుడైనటువంటి నీవు జరుడవెట్లా అయినావు? పరమాత్ముని గురువుగా కొలిచేటటువంటి మనకు దుర్నరుడు గురువు ఎలా అవుతాడు? అది నరకం కాదా? పూర్వజన్మ ఏమిటి? ఇది పతన హేతువు. నిర్మలమైనటువంటి గురు కృపాన్విత జన్మానికి కర్మజన్మ ఏమిటి? ఆ గురు పాదార్చన చేసేటటువంటి శైవునికి అగ్నిలో హవిస్సులు వేల్చడం దోషం కాదా? పరమశివ మంత్రం వదిలిపెట్టి వేరే మంత్రాలు నేర్చుకోవడం మహాపాపం. ఆ భక్తులకు నమస్కరించేటటువంటి చేతులతో తాటిమాలలకు నమస్కరించడం తప్పు కాదా? కర్మపాసం తెగకోసినటువంటి మనం తిరిగి కర్మకాండను నేర్పేటటువంటి తాళ్ళు కట్టుకోవడం ఏమిటి? భస్మ రుద్రాక్షలు ధరించినటువంటి మనం శుద్రముద్రలు ఎలా ధరిస్తాము? ఈ విధంగా యజ్ఞోపవీతానికి దూరమైనటువంటి వీర మహేశ్వరాచార దీక్షితుని ఉభయకర్మ నిర్మూలుని నన్ను వడుగు పేర కర్మ సముద్రంలో ముంచుట నీకు ధర్మం కాదు తండ్రి అని అంటాడు. ఈ విధంగా ఎవడు బ్రహ్మతలను నరికాడో ఆ పరమేశ్వరుడు బ్రహ్మవంశుడు ఎలా అవుతాడు చెప్పండి? జాతికి గోత్రానికి అతీతుడై సద్గురుకర కమల సంజాతుడైనటువంటి శివాచార పరుణ్ణి తిరిగి జాతి గోత్రక్రియలు అనేటటువంటి ఆశ్రయింప చేయడం తప్పు కదా? కులరహితుడైనటువంటి శివుని భక్తులమైనటువంటి మనకు కులమేమిటి తండ్రి? కాబట్టి ఏ విధంగా చూసినా ఉపనయనం కూడదు అని అంటే తండ్రి ఆ మాటలను వింటూ ఇలా అంటాడు. బ్రాహ్మణ మార్గంలో ఆగమ పద్ధతిలో షోడశ సంస్కారాలున్నాయి. అందులో ఉపనయనం ఒకటి. గర్భ సంస్కారంతో ప్రారంభమై సాగేటటువంటి ఈ 16 సంస్కారాలలో మనం ఏదైనా సంస్కారాన్ని స్వీకరించకపోయినట్లయితే ఉత్తమ కులానికి చెందిన వారం కాకుండా పోతాం. అంతేకాకుండా ఉపనయన సంస్కారం అంతా శైవధర్మ సంబంధమే అయినదే కదా. ఉపనయన పూజలో రుద్రగణాన్ని నందిని పూజిస్తాం. అప్పుడు చెప్పే గాయత్రి మంత్రంలో ప్రణవము రుద్రుడు మాత్రమే పరమదైవమని అర్థమవుతుంది. కాబట్టి ఈ మాటలన్నీ కూడా పట్టించుకోకుండా ఉంటే మాత్రం మామిడి గింజను భూమి మీద నాటితే వేప మొక్క ఎలా మొలుస్తుంది చెప్పు? కాబట్టి బ్రాహ్మణ పదము బహుదేవతా సేవతో కూడింది. కాబట్టి నీవు ఇందుకు ఒప్పుకొని తీరవలసిందే అని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి బసవుడు, మీరు అసలు తల్లిదండ్రులేనా? మీరు మీ ఇష్టం వచ్చినట్లు ఉండండి, నాకు తోచినట్లుగా నేను కూడా ఉంటాను అంటూ బసవన్న తండ్రితో చెప్పి సోదరి నాగమామతో సహా ఆ ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఇదెక్కడి వింతమ్మా అంటూ జనులందరూ ఆశ్చర్యపడుతూ ఉండగా బసవుడు శివుని గుడిలో ఉంటూ ఉండేవాడు. అలా కొంతకాలం గడిచిపోయింది. బసవన్నకు ఉపనయనమని చెప్పి ప్రకటించినప్పుడు చాలామంది బంధువులు మాదిరాజు ఇంటికి వస్తారు.
అందులో బలదేవుడు కూడా ఉంటాడు. బలదేవుడు మాదాంబకు సోదరుడు, ప్రభువైనటువంటి బిజ్జలునికి దండనాయకుడు. ఆయన బసవేశ్వరుని యొక్క భక్తిని చూసి పరమానందపడతాడు. అలాంటి శివభక్తునికి నా కుమార్తెను ఇచ్చి పెళ్లి చేస్తాను, కానీ భవికి ఇవ్వను అని చెప్పి నిశ్చయించుకుంటాడు. అలా అనుకొని బలదేవుడు బసవకుమారుడు నివసించేటటువంటి ప్రదేశానికి వెళ్ళి, ఓ మహేశ్వర తిలక, నా కుమార్తెను నీవు భార్యగా స్వీకరించి కరుణించవలసింది అంటూ ప్రార్థిస్తాడు. బసవకుమారుడు బలదేవుని యొక్క కోరికను మన్నిస్తాడు. బసవన్న సంగమేశ్వరానికి చేరుకుంటాడు. ఆ పుణ్యస్థలికి వందనమాచరించి గురుస్తవంతో నగర ప్రవేశం చేస్తాడు. ఈ విధంగా స్వామివారి యొక్క ఆలయాల్లోనే ఉంటూ కాలం గడుపుతూ ఉండేవాడు బసవన్న. ఇది బసవ పురాణంలోని బసవని యొక్క వృత్తాంతం. ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.